స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈరోజు చేయబోయే వంటకం ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. దాంట్లో కావాల్సిన పదార్థాలు, మ్యాగ్నేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, తగినంత పసుపు, 3-4 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, ధనియాల పౌడర్ మనకు తగినంత వేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను, చూసి వేసుకోండి మీరు కూడా. 1.5 కిలోకి ఎంత సరిపోతుందో అంత. గరం మసాలా పట్టించింది, ఇంట్లోనే ప్రిపేర్ చేసి పట్టించుకున్నాను, అది తగినంత వేసుకోండి. నెయ్యి, ఆల్రెడీ మనం చికెన్ని ఫ్రై చేస్తే కొంచెం ఇలానే ఉడకపెడతాం కాబట్టి దాంట్లో ఆయిల్ ఉంటుంది. దీంట్లో నెయ్యి వేస్తున్నాను నేను. ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. దీనిలోనే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా. దీంట్లో నేను ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటున్నాను. ఎందుకంటే 1.5 కిలోకి ఆల్రెడీ కారం, గరం మసాలా, ఆనియన్స్, నెయ్యి ఇవన్నీ వేసాం కదా. కొంచెం స్పైసీగా ఉన్న ఈ నిమ్మకాయలు అనేది కొంచెం పులుపు సెట్ చేస్తుంది దాంట్లో. తగినంత పెరుగు, నేను హెరిటేజ్ పెరుగు తీసుకున్నాను. 1.5కి నేను 1 కిలో వేస్తున్న పెరుగు. దీంట్లో పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది. పుదీనా, కొత్తిమీర స్లైసెస్ కూడా ఇద్దరు కట్ చేసి వేసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్గా సమానంగా కలిసిలా కలుపుకుంటున్నాను నేను. అన్నీ ఈక్వల్గా మిక్స్ అయిపోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, అవన్నీ, నిమ్మకాయ కూడా. ఆల్రెడీ నిమ్మకాయ మనం పిండుకున్నాం కాబట్టి నోట్లో పెరిగేసిన వల్ల కారం ఎక్కువ తక్కువనే ఇంకా. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం దీన్ని కర్రీలా కొంచెం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని అన్నం ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా వరకు మిక్స్ అయిపోయింది. ఇది కొంచెం దీని ముక్కకు పట్టాలి, గ్రేవీ మొత్తం ముక్కకు పట్టాలి కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు అంతా ముక్కకు పట్టిస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇది ఒక 1/2 అవర్ ఇలానే ఉంచాలి. ఉంచిన తర్వాత నేను కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బాండీలో నూనె పోసుకున్నాము. ఇందాక మేము చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంది 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసాము. తీసిన తర్వాత ఈ పొజిషన్లో ఉంది. అయితే దీంట్లో ఆల్రెడీ నేను నెయ్యి వేసాను కదా. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను కాబట్టి దీనికి ఈక్వల్ సరిపోతుంది. దీని క్వాంటిటీ సరిపోతుంది. దీంట్లో నేను చికెన్ అనేది వేయబోతున్నాను. చూసుకుని వేసుకోండి, కొంచెం మీద పడగల. చికెన్ వేసేసి కొంచెం కర్రీలో ప్రిపేర్ చేస్తాను నేను.
నేను గంటతో వేస్తున్నాను, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మొత్తం బేషన్తో వేసేసుకుంటే మనం 1.5 kg చికెన్ అనేది దీంట్లో ఫిక్స్ అయిపోయింది. దీన్ని కొంచెం కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకొని కాసేపు రైస్ ప్రిపేర్ చేసుకొని లేకపోతే దీంట్లో ఉన్న గ్రేవీ కూడా దీంట్లోనే వేసేసుకుంటాం. మొత్తం నీట్గా క్లీన్ చేసి దీంట్లో అనేది వేసేస్తున్నాం. ఈలోపు మనం వేరే వర్క్ చికెన్ కర్రీ ఈ లెవెల్లో ప్రిపేర్ చేసుకుంటే చాలు. దమ్కేసుకోవడానికి మనకి కొంచెం జ్యూసీగా కొంచెం బాగుంటుంది. కొంచెం 30% 40% మనకు దమ్కేసినప్పుడు ఇంకొంచెం బాయిల్ అయిపోతుంది. మనకి ఈజీగా ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు అన్నట్టు. ఇది మా అల్లుడి కోసం తీసుకొచ్చిన లెగ్ పీస్, ఇది మా కోడల కోసం తీసుకొచ్చిన లెగ్ పీస్. ఇది చెంబు 2 గ్లాసులు అంటే 1/2 కిలోకి 1 చెంబు బియ్యం అనమాట. నేను కిలో బియ్యం పోస్తున్నా, 2 చెంబులు. ఇప్పుడు ఇది ఒక 1/2 కిలో, ఇంకో 1/2 కిలో పోస్తున్నా. దీంతో మొత్తం టోటల్గా కిలో బియ్యం పోస్తున్నాను. కిలోన్నర చికెన్కి కిలో బియ్యం పోసాను, కిలో. సో కొంచెం గ్రేవీ తీస్తాను కాబట్టి కిలో. ఇప్పుడు ఇది దమ్ బిర్యానీకి వేసిన ఎసరు మరుగుతుంది. దీంట్లో మనం బియ్యం అనేది వేసేసుకోవాలన్నమాట. ఇది 1 kg రైస్. చిన్న చేసుకోవాలి. తర్వాత నేను రైస్ ఇప్పుడు 50% కుక్ అయిపోయింది. ఇంకా 20% కుక్ అయితే సరిపోతుంది. ఇలా రావాలి, ఇలా వస్తే సరిపోతుంది. ఇరిగిపోతుందా? ఇరిగిపోతుంది. ఇంకా 20% కుక్ అయితే రైస్ సరిపోతుంది. ఇది ఫస్ట్ మేము దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ. ఇది రైస్, బాస్మతి రైస్ బిర్యానీకి తయారు చేసుకుని ఇప్పుడు దాని తర్వాత ఒకటి లేయర్ వేసుకోవాలి. చికెన్ ఒక లేయర్, దమ్ బిర్యానీ రైస్ ఒక లేయర్. కొంచెమే ఉందనుకోండి, ఒక లేయర్ రైస్ సరిపోతుంది. ఎక్కువ ఉందనుకో క్వాంటిటీ లేయర్ కింద వేసేసుకోండి. ఎందుకంటే మిడిల్లో ఎక్కువ మాడిపోతుంది కాబట్టి నేను తీసేస్తున్నా. కొంచెం వేస్తుంది, ఎందుకంటే మిడిల్లో మాడిపోతుంది. రైస్ అయినా చికెన్ పీసెస్ అయినా కొంచెం వేస్తుంది. ఇంకో లేయర్ వేస్తుంది కాబట్టి ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత రైస్ ఇట్లా రావాలి. రైస్ కుకింగ్ అయితే ఇలా పొడి రావాలి. ఇలా సర్దుకోవాలి. ఎక్కువ తక్కువ అంటే ఇలా సర్దుకోవాలి. ఇంకో లేయర్ చికెన్ వేయాలి.
అబ్జర్వేషన్ చేసుకుంటుంది, రైస్ అంతా ఈ గ్రేవీని అబ్జర్వేషన్ చేసుకుంటుంది కాబట్టి రైస్ అలా వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక మేము కొత్తిమీర పుదీనా ఏదైతే కట్ చేసుకున్నామో కొత్తిమీర పుదీనా, నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇలా అనగానే పొడి పొడిగా వస్తుంది, ఇలా రావాలి రైస్. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నా, అది ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్. దీని ద్వారా లుక్ అనేది వేరే మారుతుంది, రైస్ లుక్ అనేది చేంజ్ అవుతుంది. ఆరెంజ్ కలర్ చూస్తున్నారు కదా ఎట్లా వస్తుంది, ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. ఇది కూడా రైస్ అబ్జర్వేషన్ చేసుకుంటుంది. దీని తర్వాత నేను దీంట్లో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎందుకంటే 3 minutes ఇది హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఆవిరి బయటకు పోకుండా నేను ఇక్కడ వెయిట్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. పెట్టుకున్న తర్వాత ఈ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో ఒక 20 minutes ఇది కుక్ అయిపోవాలి. ఇప్పుడే దమ్ బిర్యానీ దింపానండి. దింపిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇలా ఇలా రావాలి. కింద నుంచి తీసుకోవాలి. తీసుకుంటే అంతా కలర్ అబ్జర్వేషన్ చేసుకుంది. చికెన్ గ్రేవీ అండ్ చికెన్ పీసెస్ అబ్జర్వేషన్ చేసుకుంది. చూడండి ఎంత మంచి కనపడుతుంది. ఇదంతా చికెన్, ఇవన్నీ పీసెస్, ఇవన్నీ పీసెస్. ఫుడ్ కలర్ మాత్రం సూపర్ కనపడుతుంది. చూడండి వైట్గా ఆరెంజ్ చికెన్ పీసెస్ మధ్యలో. ఫైనల్ టచ్, చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకోవడం. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. ఆనియన్స్, లెమన్, చికెన్ బిర్యానీ రెడీ. సర్వ్ చేశాను ప్లేట్లో. నచ్చితే చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. అట్ ది గ్రేడ్ ఆఫ్ శ్రవంతి 982 యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను తీసిన ప్రతి వంట వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు మీ దాకా అందుతాయి.